ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం సామెతలు 11వ అధ్యాయం 1వ వచనం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకి ఇష్టము. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఈ వాక్య భాగంలో దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకి ఇష్టము అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయనకు మరి మోసకరమైనటువంటి మరి దొంగ త్రాసు, మోసం చేసేటువంటి మనసు, మోసం చేసేటువంటి వారు ఆయనకి ఇష్టం లేనటువంటి వారుగా ఉంటున్నారు. మన జీవితంలో దేవుడు యథార్థత కోరుతున్నాడు. ఎటువంటి మోసపూరితమైన త్రాసు, ఎటువంటి మోసపూరితమైనటువంటి కొలత, ఎటువంటి మోసపూరితమైన మనసు మనలో ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవునికి మోసపూరితమైనవి ఇష్టం లేదు, మోసపూరితమైనవి ఆయన కోరుకోడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మోసపూరితమైనటువంటి మనసు నుంచి మనం తప్పించబడాలి, మోసపూరితమైనటువంటి క్రియల నుండి మనం తప్పించబడాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దైవికంగా మనము సిద్ధపడేదాని కొరకు, దైవికంగా మనము మరి నడిచేదాని కొరకు, మన మార్గాలు సరళంగా ఉండాలంటే, మనం దేవుని చేత ఆశీర్వదించబడాలంటే, దేవునికి ప్రియులుగా ఇష్టలుగా మనం ఉండాలంటే మనం ఏ రీతిగా ఉండాలి అనే విషయము ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. మనలో ప్రాముఖ్యంగా దేవుడు కోరుకునేది యథార్థత. కాబట్టి యథార్థవంతులుగా మనం జీవించినప్పుడు ఆయన అన్నీ మరి సరళంగా చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి చూడండి, 11వ అధ్యాయంలో 3వ వచనం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వాని పాడు చేయును. యథార్థవంతుల యథార్థత మరి మనకు మార్గం చూపిస్తుంది. యథార్థవంతుల యథార్థత మనకు త్రోవ చూపిస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మన యథార్థవంతులుగా ఉంటే మన యథార్థతే మనకు త్రోవ చూపిస్తుంది. రెండవదిగా 6వ వచనంలో మనం చూస్తే, లేదా 5వ వచనంలో మనం చూస్తే, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోవును. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం, యథార్థవంతుల నీతి తమ యొక్క మార్గాల్ని సరళం చేస్తుంది, మన మార్గములు చక్క చేస్తుంది. మనం యథార్థంగా జీవిస్తే మన ఎదురుగుండా ఉన్న మార్గములు ఎంత ఆటంకాలతో, అభ్యంతరాలతో, ముళ్ళతో, లేకపోతే ఇబ్బందులతో ఉన్నా సరే దాన్ని సరళం చేయటం దేవునికి సాధ్యం. కాబట్టి దేవుడు మన యథార్థతను చూసి మన మార్గాన్ని సరళం చేస్తాడు. తర్వాత 6వ వచనంలో మనం చూస్తే, యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టుబడుదురు. కాబట్టి యథార్థవంతుల నీతి మరి విమోచిస్తుంది, మనకు దేవుని నుండి మరి మంచి సహాయాన్ని, మంచి విమోచనను అనుగ్రహించడానికి యథార్థత మనకు సహాయం చేస్తుంది. మన యథార్థవంతులుగా ఉంటే దేవుడి నుంచి విమోచించబడ్డం, దేవుడు మనల్ని విమోచించడం చాలా తేలికవుతుంది. మనం విశ్వాసఘాతకులుగా ఉంటే మనము విమోచించబడడం మరి ఎంతో అసాధ్యం. అంత మాత్రమే కాదు, ఇంకా అనేకమైనటువంటి విషయాలు యథార్థవంతులు వలన. 11వ వచనంలో, యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దాన్ని బోర్ల ద్రోయును. కాబట్టి ఇక్కడ మనం పట్టణం దీవించబడాలన్నా కానీ యథార్థవంతుల యొక్క యథార్థత చాలా అవసరం. వారు యథార్థవంతులు దీవించబడడం వలన పట్టణం ఆశీర్వదించబడుతుంది. భక్తిహీనులు పట్టణం యొక్క ఆశీర్వాదాన్ని బోర్లు తోస్తారు. కాబట్టి ఉదయకాల సమయంలో మనలో యథార్థత మనకే కాదు, మన పట్టణానికి, మన చుట్టూ ఉన్న వారికి కూడా చాలా ప్రాముఖ్యమైనది, ఆశీర్వాదకరమైంది. కాబట్టి ప్రియమైన వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా మరి యథార్థవంతులు నీతి చాలా ఆశీర్వాదకరమైందని, అలాగే యథార్థవంతులు దేవునికి ఇష్టలుగా ఉంటారని కూడా రాయబడింది. 20వ వచనంలో, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. కాబట్టి యథార్థంగా ప్రవర్తించేటువంటి జీవితం నీకు ఉండాలి. యథార్థంగా ప్రవర్తించేటువంటి మరి బ్రతుకు నీకుంటే, యథార్థంగా నువ్వు ప్రవర్తిస్తే ఆయనకు నువ్వు ఇష్టడుగా ఉంటావు, ఆయనకు నువ్వు ప్రియుడుగా ఉంటావు, ఆయన ఇష్టపడతాడు. ప్రియమైన వారులారా, మనలో కుటిలత్వము, కపటత్వము, మరి అదేవిధంగా మరి విశ్వాసఘాతకత్వము, మోసపూరితమైన మనస్తత్వము మాని మనం యథార్థంగా జీవిస్తే ఈ ఆశీర్వాదాలు, ఇట్టి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి జీవితాన్ని నువ్వు గడపగలుగుతావు. ఒకవేళ కనుక నువ్వు యథార్థతను విడిచి, యథార్థత లేకుండా కనుక నువ్వు జీవిస్తే జాగ్రత్త, మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకుంటావు. అంత మాత్రమే కాదు, ఎంతో నష్టం నువ్వు తెచ్చుకుంటావు. నీకే కాదు, నీ చుట్టూ ఉన్న వారికి కూడా
ఎంతో నష్టాన్ని నువ్వు తీసుకొస్తావు. కాబట్టి ప్రియమైన వారులారా, ఉదయకాల సమయంలో యథార్థంగా జీవించడానికి మనము ప్రయాసపడదాం. యథార్థత లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడకుండా యథార్థంగా మనం మాట్లాడదాం, యథార్థంగా జీవిద్దాం. మన లోపల ఏది ఉందో పైకి అదే మాట్లాడదాం, మనం ఏది మాట్లాడామో దాన్నే చేద్దాం, దాని ప్రకారమే నడుద్దాం. అంతేగాని లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకుంటే చాలా జాగ్రత్త, చాలా నష్టపోతావు. నీ జీవితంలో నీకే నష్టం కొని తెచ్చుకుంటావు. ఎదుటివారికి నష్టం చేద్దామని లోపల ఒకటి బయట ఒకటి నువ్వు చేస్తున్నప్పుడు, మరి లోపల ఒక రకంగా బయట ఒక రకంగా నువ్వు జీవిస్తున్నప్పుడు, అంతరంగంలో ఒక ఉద్దేశము బయట మాట్లాడేది ఇంకో ఉద్దేశమైనప్పుడు నీకు నువ్వే నష్టపరుచుకుంటావు తప్ప నీ ఎదుటివారికి ఏ నష్టం కలగదు. కాబట్టి మనం యథార్థంగా ఈ ఉదయకాల సమయంలో దేవుని దృష్టికి యథార్థవంతులుగా జీవించడానికి మనం సమర్పించుకుందాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. ప్రార్థన. మహాకృపణ తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, నీ దృష్టికి మేము యథార్థవంతులుగా జీవించడానికి సహాయం చేయండి. మా ప్రభు చెప్పబడిన మాటల ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయండి. మా ప్రభు తండ్రి, ఈ పరిచయం నీకు ఫలింపజేసి అనేకులుగా ఆశీర్వాదకరంగా విస్తరింపజేస్తున్నాండి. దయల తండ్రి, మరి వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి అనారోగ్యగ్రస్తులు మీరు స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. దయల తండ్రి, ఇటుదిగా చంద్రక్క ఆరోగ్యం కాపాడుతురండి, జదిద్య ఆరోగ్యం కాపాడుతురండి. దయల తండ్రి, ఇటుదిగా మా ప్రభు తండ్రి ఇంకా అస్వస్థతగా ఉన్న వారందరినీ కూడా మీరు రూత్ సిస్టమ్ జ్ఞాపకం చేసి స్వస్థపరుస్తురండి. ఇటుదిగా అనారోగ్యంగా ఉన్న వీళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసి, ప్రార్థన అవసరాలు కోరిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి స్వస్థపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. అది మాత్రమే కాదు, ఏదైనా మీ పిల్లలు చేసే పనులన్నింటిలో విజయమైన గురించి నాను మహింపరచుకుంటాండి. వారి ప్రయాణాలు నీకు అభివృద్ధి క్షేమ దయచేయండి. ఈ పరిచయను నీరుగట్టి ఫలింపచేయండి. మా ప్రముఖులకు అప్పగించుకుంటూ యథార్థంగా మేము జీవించడానికి తీర్మానంలో మా తీర్మానాన్ని మీరు ముద్రించి అట్లా జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగివేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మును దీవించునుగాక.